Very good morning guys and welcome back to the channel. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది ఓంకారేశ్వర్ అయితే వెళ్ళాలి. బైక్ ఇంజిన్ అయితే కోల్డ్ స్టార్ట్ చేద్దాం. బైక్ కోల్డ్ స్టార్ట్ కూడా అయిపోయింది. అండ్ నిన్న బైక్ అయితే మైలేజ్ అయితే అసలు బెత్తరపోయాను, చాలా ఎక్కువ ఇచ్చింది. లైక్ 29 అయితే ఇచ్చింది మైలేజ్. ఇంకా ఉంది ఫుల్ ట్యాంక్, నిన్న చేయించిన ఫుల్ ట్యాంకు. చూద్దాము ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత అయితే ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది అనేది. మనకు అసలు హిందీ ఏం రాదు, చూడాలి ట్రిప్ మొత్తం ఎట్లా అవుతుందో, ఎలా మేనేజ్ చేస్తాను. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం, ఫిల్ చేయించేద్దాం. पेट्रोल 113 फुल टैंक आए क्या रे? अभी कहाँ जा रहे? कहाँ पर जा रहे? ओमकारेश्वर. कितना 900 है ना, 800 आता मतलब 800 किलोमीटर है, 900 किलोमीटर है ओमकारेश्वर. हाँ 400 है ना. 400 किलोमीटर नहीं है, ज़्यादा होगा. हाँ ज़्यादा होगा. ये 400 कम है. हम 100 किलोमीटर से इधर आया. कितने? 100 150 100 किलोमीटर से आए. तुम किधर से आए इधर? इधर किधर से आ रहे? हम आंध्रा से आया. आंध्रा से आ रहे हैं यार. रेल के सफर में से तो रेल में तो पता था 800-900 किलोमीटर ओंकारेश्वर उज्जैन. 100 मतलब 100 है ना. हाँ 1000 मतलब वो तो 100 होता. हम आंध्रा से इधर 1000 है. हाँ 115 हो गया. ఇప్పుడే పెట్రోల్ బంక్లో అయితే ఘోరంగా పరువు అయితే పోయింది. చాలా కాన్ఫిడెంట్గా 100 అంటే 1000 అనుకొని 1000 అని చెప్పాను. తర్వాత నాకే అనిపించింది 100 అంటే 1000 కాదు కదా, 100 కదా అని చెప్పి వాడిని అడిగాను. 100 అంటే 100, 1000 అంటే 100 అన్నాడు. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, పోను చిన్నగా నేర్చుకుంటాం. సో అన్నీ పట్టించుకోకూడదు. అండ్ ఆల్సో మైలేజ్ చెప్దాం అనుకున్నా కదా, అసలు నా బండి అయితే లిటరల్లీ షాక్ అయితే ఇచ్చింది. 32 మైలేజ్ వచ్చింది. బండి కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు అసలు 32 మైలేజ్ అయితే రాలేదు. ఈ ట్రిప్లో మాత్రం 32 వచ్చింది. నేనైతే వితరబోతున్నా. ఆ 32 అనేది కంటిన్యూ అవుతూ ఉంటే బాగుండు. అండ్ ఆల్సో ఇక్కడ పెట్రోల్ రేట్ కూడా చాలా తక్కువ, 113 ఉంది, 113. సో మళ్ళీ ఇందాక వచ్చిన రూట్లోనే వెనక్కి వెళ్ళాలి. మొత్తానికి నిన్న NH44 తర్వాత మళ్ళీ మంచి హైవే అయితే దొరికింది. చాలు, భయపడతా ఉన్నా మళ్ళీ ఆ డబుల్ రోడ్లు ఉంటాయేమో ఈ 400 కిలోమీటర్స్ అని. మంచి హైవే దొరికింది. ఇది ఒక అట్లీస్ట్ 200 కిలోమీటర్స్ ఉన్నా వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. ఇంకా 293 కిలోమీటర్స్ అయితే ఉంది ఓంకారేశ్వర్కి.
2:45 చూపిస్తుంది రీచ్ టైం. పక్కన ఏదో రివర్ కూడా పోతుంది, సువర్ణ రివర్ అంట. సువర్ణ రివర్. చూద్దాం, ముందర కనపడిద్దాం. రివర్ అన్నారు కదరా, ఏంది ఇదా? గైస్, మ్యాప్స్లో ఇది రివర్లా చూపిస్తుంది. ఏదో చిన్న కాలువలాగా ఉంటే ఇది రివరా? చించ్కేడ్ పేరు భలే ఉంది, చించ్కేడ్ అని. ఇక్కడ కుక్కలకి మాత్రం భయపడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవి కరెక్ట్గా హైవే మధ్యలో నించొని కదలకుండా ఉంటున్నాయి. దగ్గరికి వచ్చి హార్న్ కొట్టినప్పుడు మాత్రమే కదులుతున్నాయి. స్లో చేయకుండా అంతను పక్కన నుంచి వెళ్ళా ఉంటుంది. గబక్కన జరిగిందంటే ఇంకంతే మటాష్. అది పోద్ది, మనము పోతాము. ఇక్కడ బజాజ్ షోరూమ్ ఉంది గాయస్. పోయి బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయో అడుగుదాం. ఇందాక నా హిందీ అర్థం కాలేదు. ఇక్కడ ఎల్లకన్నా అర్థమవుతుందా లేదా? सर्विस ब्रो, सर्विस किधर है? सर्विस कराने की काला गेट दिख रहा है, यहाँ से सीधा चला चेंज करना। तो ये पिछले तो अच्छे हैं ना? हाँ, अच्छे तो है पिछले। ओके, अगले फ्रंट को चेंज करो। फ्रंट भी अच्छे हैं। हाँ, फ्रंट भी अच्छे हैं, दोनों अच्छे हैं ना ब्रेक? ये अच्छी नहीं है ना। हम हमारा घर शोरूम में देखा, उसने बोल दिया ये नहीं काम कर दिया। ठीक है, मतलब लो अगले दिन। ठीक है ना, हो जाएगा। ఈడెందో ఈ షోరూంలో వాడేమో 80% ఉంది, ఇంకా యూస్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్తది ఎందుకు అంటున్నాడు ఈడు. ఒంగోలులో సర్వీస్ సెంటర్లో వాడేమో అన్న పనికిరాదన్నా అంటాడు. ఇప్పటిదాకైతే నేనైతే బ్రేక్ వాడలేదు. ఏదైతే అదైంది, వాడబడద్దు. ఇందులో బాబు ఎంత ఘోరంగా ఉంది. ఇదేందో కోటలాగా ఉంది చూడడానికి. ఎవడు ఇష్టం వచ్చినట్టు అటు పోతున్నాడు. అటు పోవాలో ఇటు పోవాలో అర్థం కావట్లేదు.
రోడ్లేంద్రా నాయన ఎంత ఘోరంగా ఉన్నాయి. ఒరే బాబు, ఆగరా అయ్యా, గుద్దేటట్టున్నావు. ఏందిరా, ఎటు పోవాలరా? ఇక్కడ గుర్ర బండ్లు అయితే తిరుగుతున్నాయి. ఇందాక ఒకటి చూసా, ఇప్పుడు ఇంకోటి. వాటి పేరు ఏదో ఉంటుంది, జట్కానా ఏదో ఉంటుంది గుర్ర బండిని. దాని పేరు ఏందో మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి. ఓంకారేశ్వర్, ఓంకారేశ్వర్, ఆంధ్రప్రదేశ్. అయితే పెద్దదే పడుతుంది. ఆ ట్రాఫిక్ నుంచి వచ్చేలాగా నా పని అయిపోయింది. కూల్ డ్రింక్ తాగుదాం అంతే ఇక్కడ ఆగాను. కానీ కచోరీ చూసి కచోరీ తినాలనిపించింది. సో కచోరీ ఒకటైతే తీసుకున్నాం. ఇది తిన్నా. బాగుంది. అప్పుడు దాన్ని భయపెడితే వచ్చా బాగుదా, బాగుంది. మొత్తానికి ఒక కచోరీ అయితే తిన్నాను. ఒక కచోరీ, ఒక వాటర్ బాటిల్. 12 రూపీస్ అంట కచోరీ. 32 రూపీస్ అయింది. కాసేపు అక్కడే కూర్చొని స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా 117 కిలోమీటర్స్ అయితే ఉంది. అబ్బా, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. వర్షం పడకుండా ఉంటే చాలు, ఇంకేం లేదు. దేశీ విదేశీ షరబ్ దుకాన్. అక్కడ మీకు కనిపిస్తుంది ఏంటో తెలుసా, అది వైన్ షాప్. ఎంపీలో వైన్ షాప్ పేరు అంగ్రేజీ వా దేశీ షరబ్ దుకాన్ అంట. సో గైస్, నెక్స్ట్ టైం నుంచి మందు తాగుతున్నాం అని చెప్పొద్దు, షరబ్ తాగుతున్నామని చెప్తాం. షరబ్ దుకాన్ అని ఇప్పుడు అది చూసిన కానీ వైన్ షాప్ అని నాకు అర్థమైంది. అది జనరల్గా నాకు తెలియదు. ఉత్తరాఖండ్ ఒకసారి వెళ్ళాను, కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు. అక్కడ చూశాను బోర్డ్స్, షరబ్ దుకాన్ ఉన్నాయి. షరబ్ దుకాన్ అంటే నేను ఇంకా మన సైడ్ షర్బత్లు ఉంటాయి కదా అవి అనుకున్నా. తర్వాత ఒకడు బీర్ బాటిల్ పట్టుకొని ఆ షాప్లో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు అర్థమైంది అది వైన్ షాప్ అని. అది అలా ఉంటుంది. మన సైడ్ కూడా షరబ్ దుకాన్ అని పేరు పెడితే బాగుంటుంది. ఏందిరా
రా ఏం రూట్లు రా ఏ గూగుల్ మ్యాప్ అంత పెద్ద గుడికి హైవే లేవా? ఇదెందుకు ఊర్లలో నుంచి గొంతుల్లో నుంచి దొరుకుతుంది? ఇదేదో రైల్వే స్టేషన్. సనావద్. ఈ లారీ కూడా వస్తుంది గొంతులో. అమ్మ గూగుల్ మ్యాప్ తల్లి. హైవే లేవంటే ఎందుకే నన్ను ప్రతిసారి ఇట్లాంటి వాటిల్లో చెప్తావు? ఈ గూగుల్ మ్యాప్స్ మాత్రం ఒక ఆట ఆడిచ్చింది. ప్రాపర్ హైవే ఉంది, ఇటు నుంచి వస్తుంది. ఏమో అటు పోవచ్చుగా. అప్పటికి కారే పెట్టాను, బైక్ కూడా పెట్టలేదు రూట్స్లో. అటు నుంచి రావచ్చు కదా. 7 కిలోమీటర్లు చెత్త రోడ్లో వచ్చా. టైర్ యాడ్ పంచర్ అయితే అని భయం వేసింది. ఏమో మరి ఇంత దారుణంగా ఉన్నాయండి ఇక్కడ. మెయిన్ టెంపులే కదా, టూరిజం బాగా జరిగిద్ది, నీట్గా ఉండాలి కదా రోడ్లు. మరి ఇంత దారుణంగా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఇంకా 4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇందులో వాన పడుతుంది. ట్రాఫిక్ ఎంత ఉంది? మొత్తానికి ఓంకారేశ్వర్ అయితే రీచ్ అయ్యాం గాయస్. చాలా ట్రాఫిక్ ఉంది. ఇందాక అక్కడ ట్రాఫిక్ అంతా జామ్ అయింది, ఎందుకంటే కార్స్ని ఎంట్రీ లోపలికి పంపించట్లేదు, అక్కడే పార్కింగ్ చేపిస్తున్నారు. బైక్స్ని అయితే అలా చేస్తున్నారు. సో ట్రాఫిక్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎలాగో వచ్చేసాను అందులో నుంచి, ఇరుక్కోలేదు. ఇది బస్ స్టాండ్ అనుకుంటా. ఎస్, బస్ స్టాండ్ అది. ఇప్పుడు రూమ్ అయితే తీసుకున్నా. ఇది రూము టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నా, పార్కింగ్ కూడా ఉండేటట్టు. అండ్ ఇది వచ్చేసి 1500. రేపు మార్నింగ్ 11కి అయితే చెక్అవుట్ చేయాలి. సో ఇంక తొందరగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. సరే గాయస్, ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 2 times అయితే వెళ్ళాను నేను దర్శనానికి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక సైడ్ నుంచి, సెకండ్ టైం వెళ్ళినప్పటి నుంచి ఇంకో సైడ్ నుంచి దర్శనానికి పంపించారు. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా అయితే ఉంది.